వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ప్రిపేర్ అనాలిసిస్. సో మొత్తం మీద ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ ఏంటి, వాటి గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి పేపర్ అనాలిసిస్లో. ముందుగా మనం ఈనాడు దినపత్రికకి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే భారత్కు మేమున్నాం, ఎవరైనా దాడి చేస్తే అడ్డుకుంటామంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. దానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే G7 సదస్సు ఉందో అక్కడ భేటీకి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. G7 సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక చర్చలో నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మోదీని ప్రశంసలతో ముంచెత్తినటువంటి సందర్భం ట్రంప్. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి పెడితే కనుక శ్వేత సౌధంలో నేనున్నంత కాలం వారికి మంచి మిత్రుడున్నట్లే అంటూ కూడా ట్రంప్ చెప్పిన నేపథ్యం. మోదీ దేవదూత లాంటివారు, బేరసారాల్లో దిట్ట, ఉపాధి పరంగా కూడా ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలున్నాయి. భారత్లో త్వరలో పర్యటించబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ, ఫ్రాన్స్లో మోదీతో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, నావికుల భద్రతను ప్రస్తావించినటువంటి ప్రధాని అయినటువంటి వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా G7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మోదీలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ నమ్మకమైన భాగస్వామి అనే చర్చల సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను భారత్లో పర్యటించబోతున్నానని తెలిపారు. అయితే ఎప్పుడు పర్యటించేది ఆయన వెల్లడించలేదు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఇంపాక్ట్ చూపుదాం, అంతర్జాతీయ కనెక్టివిటీ, వాణిజ్యానికి మరింత ఊతమిద్దాం అని ప్రధాని మోదీ చెప్పిన సందర్భం. ఇక సంతకాలకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ రేపే సంతకం అన్నారు కాబట్టి, కానీ ఇక్కడ అమెరికా ఇరాన్ ఒప్పందంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో 14 అంశాలను విడుదల చేసింది అమెరికా. ఆల్రెడీ సంతకాలు కూడా జరిగిపోయాయి. పీస్ డీల్కి సంబంధించి, శాంతి ఒప్పందానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక నెల రోజుల్లో కూడా హోర్ముజ్ జలసంధి ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫ్రీ అయ్యేటువంటి సందర్భాలను అయితే మనం చూడబోతున్నాం. ఇండో తీసేసి మ్యాప్ మార్చి భారత్కు షాక్ ఇచ్చిన అమెరికా అంటూ కూడా ఒక ఏదైతే దానికి సంబంధించిన వివరాలు మనం 12వ పేజీలో చూసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫ్రాన్స్ ఈవియాన్ 2026లో G7 సంబంధించిన సదస్సు సందర్భంగా కూడా ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. భారత్కు మేమున్నాం, ఎవరైనా దాడి చేస్తే అడ్డుకుంటామని ట్రంప్ చెప్పిన నేపథ్యం. సో ఇది ఒక వార్త. ఇక తర్వాత మనం చూసుకుంటే సంజీవిని యోగా అనుసంధానం అంటూ కూడా ఇక్కడ మరొక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇంటింటికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ వార్త చూస్తూ ఉన్నాం. ఇక సంజీవిని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని, ఇంటింటికి యోగా ప్రధాన థీమ్గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రణాళికని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సూచనలు చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టేలా యోగాంతరను విజయవంతం చేయాలని సూచించిన సందర్భం. దాదాపు ఇక యోగా డేని పురస్కరించుకుని కూడా 1.33 లక్షల సెంటర్లలో యోగా డే, 1 కోటి దాటిన రిజిస్ట్రేషన్లు, 20-21 తేదీలో బాబా రామ్దేవ్తో కలిసి హాజరు కానున్న సీఎం అంటూ కూడా మన వార్తను మనం చూస్తున్నాం. ఇక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి అంటే డీటెయిల్గా ఈ వార్తకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మిగతాది మనం 10వ పేజీలో కూలంకషంగా ఇంకా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి నిరంజన్తో తీసుకున్నటువంటి సెల్ఫీ, ఏదైతే తన అభిమాని కోరిక మేరకు కూడా అంటే పవన్ని చూడాలని అన్న ఒక కోరికతో కూడా ఏదైతే పాపం ఒక డిసార్డర్తో బాధపడుతున్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలిసి అతన్ని ఆనందపరిచినటువంటి సందర్భం, సెల్ఫీ తీసుకుంటున్న సందర్భం. ఆ నేపథ్యంలో కూడా అక్కడ అభిమాని కోరిక మనం చూడొచ్చు. కుక్కను పెంచుకోవాలని ఉందన్నా కొని పంపిస్తాను చిన్న అని పవన్ ఇచ్చినటువంటి ఆన్సర్ మనం చూస్తున్నాం. జన్యు వ్యాధి బాధిత బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా, హనుమకొండలోని ఇంటికి వెళ్ళి పరామర్శ, ₹1,00,000 ఉన్నపలంగా కూడా అక్కడ ఆర్థిక సాయాన్ని చేసినటువంటి నేపథ్యం. ఇంకా తర్వాత ఆయన అభిమాని బండ్ల గణేష్ కూడా ఏదైతే పరమేశ్వర ప్రొడక్షన్ సంబంధించి కూడా అక్కడ ఒక 5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సో ఏదేమైనా కూడా నిరంజన్తో సెల్ఫీ తీసుకున్నటువంటి ఒక వార్తను మనం చూస్తున్నాం హెడ్లైన్గా. తర్వాత మనం చూసుకుంటే కనుక ఎల్నినోను ఎదుర్కొనేలా పంటల సాగు, జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించిన ఆంగ్రూ శాస్త్రవేత్తలంటూ వార్త చూస్తున్నాం. ఖరీఫ్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే
ఋతుపవనాలు అంటే ఏవైతే శాటిలైట్ తీస్తున్నటువంటి కొన్ని ఇమేజెస్ని చూస్తూ ఉంటే నిజంగా ఒక భయం ఏర్పడుతూ ఉంది. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు కూడా పక్కకి జరుగుతున్నట్లు భారతదేశం మీద నుంచి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా భయాందోళన నెలకొన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎల్నినోను ఎదుర్కొనేలా పంటల సాగు. మరి దానికి సంబంధించి ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా పంటల సాగు చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంగ్రూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభమవడం, వర్షపాతం అస్థిరంగా ఉండడం, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పంటల సాగుకు సంబంధించి కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, మనం మొక్కలు చెట్లని పెంచాలి. ఎందుకంటే ఇప్పుడే దానికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది మనం ప్రభావం చూస్తూ ఉన్నాం. 60% వర్షపాతం తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందంట ప్రజెంట్ ఇప్పుడు. మరి రానున్న రోజుల్లో మరీ ఎండాకాలం వస్తే అప్పుడు ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుంది? సో ఎక్కడికక్కడ చెట్లు కొట్టేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా. నగరీకరణ జరగాలి, కానీ అది పర్యావరణానికి అడ్డు కాకూడదు. మొక్కలు పెంచాలి, చెట్లను పెంచాలి. అవి ఉంటూ కూడా నగరీకరణ చేస్తున్నటువంటి చాలా దేశాలని కొన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో చెట్లు లేకపోతే అసలు జీవమే లేదు. దయచేసి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, ఇలాంటివి రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కాకుండా ఉండాలంటే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. నిజంగా బాధాకరం, బట్ దానికి సంబంధించి చాలామంది ఇప్పుడు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ముందుగా ఆలోచన చేయడమే కాదు, ఆ కార్యాచరణ కూడా తీసుకుని ప్రజలను కూడా అందులో భాగస్వాములు చేయాలని మనము కోరుకుందాం. తర్వాత మనం చూసుకుంటే స్వయం ఏపీ బ్రాండ్తో 60 డ్వాక్రా ఉత్పత్తులు తొలిసారిగా ప్రత్యేక మార్కెటింగ్కు అడుగులు. సాయి కృష్ణ అదృశ్యం ఘటనపై ఐపీఎస్ అధికారితో దర్యాప్తు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు సస్పెన్షన్ అంటూ 2 వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ముందుగా స్వయం ఏపీ బ్రాండ్తో 60 డ్వాక్రా ఉత్పత్తులు తొలిసారిగా ప్రత్యేక మార్కెటింగ్కు అడుగులు అనేది మనం ఇంకా దీనికి సంబంధించిన డ్వాక్రా ఇన్ఫర్మేషన్కి 2వ పేజీలో మనం చూడొచ్చు. అదేవిధంగా సాయి కృష్ణ అదృశ్యం ఘటనపై ఐపీఎస్ అధికారితో దర్యాప్తు 10లో ఏదైతే తన కొడుకు ఎక్కడున్నాడు, తన కొడుకుని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, ఒకవేళ చనిపోతే తన బూడిదైనా నాకు ఇవ్వండి, డెడ్ బాడీ అయినా ఇవ్వండి అని ఒక తల్లి ఆవేదన. మరోవైపు తన మీద కేసులు ఉన్నాయి. సో ఏదైతే గాదే సాయి కృష్ణ అటువంటి వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఏది ఏమైనా కూడా ఒక ఐపీఎస్ అధికారితో దర్యాప్తు వేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో తర్వాత మనం చూసుకుంటే కనుక ఏదైతే నారా లోకేష్కి సవాల్ సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. నారా లోకేష్ చేసినటువంటి సవాల్, ధైర్యం ఉంటే డిఎస్సిపై చర్చకు రావాలి, జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న సమాధానాలు చెప్పేందుకు సిద్ధం అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. ఎన్ని జన్మలెత్తినా డిఎస్సి నియామకాలు ఆపలేరు, హోంమంత్రిని అవమానిస్తే శభాష్ అంటారా? మంగళగిరిలో విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్, జగన్ రెడ్డి నివసించే తాడేపల్లి ప్యాలెస్కు 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నాను. గొడ్డలి పార్టీ నేతల్లా నేను బురద జల్లి పారిపోయే రకం కాదు. డిఎస్సిపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా, సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలి అని మంత్రి నారా లోకేష్ వైకాపా అధినేత జగన్కు సవాల్ విసిరారు. మొత్తం మీద అక్కడ చూసుకుంటే కనుక ఎవరైతే వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి ఒక ప్లేస్కి వచ్చేసి మేము సిద్ధంగా ఉన్నాం చర్చకు అది ఇది అని చెప్పి కూడా మాట్లాడారు. కానీ అధినేత జగన్కి సవాల్ విసిరారు. ఆరోపణలు బురద చల్లడం కాదు, పారదర్శకంగా జరిగింది, అవకతవకలు ఉన్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి ఆధారాలతో రండి, సమాధానం చెప్తాం. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా మేము వేసాం. ఏదైనా అభ్యంతరాలు ఉంటే కొంతమంది డిఎస్సి రాసిన అభ్యర్థులు జాబ్స్ రాని వాళ్ళు, ర్యాంకులు వచ్చాయని చెప్తున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్లో కలిసి వాళ్ళ అభ్యంతరాలు చెప్తే అక్కడ దాన్ని వేరే రకంగా అంటే పేపర్ లీకేజ్ అయినట్టుగా చెప్తూ ఇలాంటి కొన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ అభ్యంతరాలు ఈ ఏదైతే వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడితే అలాంటి అభ్యంతరాల కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశామంటూ కూడా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైసీపీ అనవసరమైన ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. డిఎస్సి నిర్వహణ నియామకాలు అనేవి ఆపడం ఎవరి తరం కాదు, జగన్మోహన్ రెడ్డి తరం కాదు అంటూ కూడా లోకేష్ సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఏమైనా చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. ఇక తదుపరి మనం చూసుకుంటే ఇక్కడ ఇంకొక వార్తలు కూడా ఉన్నాయి 2. దానికి సంబంధించి ఇంకా బ్రీఫ్గా మనం చూస్తే అమరావతిలో సింగపూర్ జిఎస్జి క్యాంపస్, అమరావతిలో సింగపూర్ జిఎస్జి క్యాంపస్ అనేది రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు 10లో ఉన్నాయి. అలాగే నేడు అమరావతి క్వాంటమ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త చూస్తూ ఉన్నాం. ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త ప్రధాన హెడ్లైన్స్ ఇవి. ఇక సాక్షి దినపత్రికకి సంబంధించి మనం చూసుకుంటే కనుక సాక్షిలో మనం ప్రధానంగా ముందుగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి న్యూస్ మనం చూద్దాం, దాని తర్వాత ప్రధాన హెడ్లైన్స్లోకి వెళదాం.
తల ఎగరేస్తే మళ్ళీ బాంబులేస్తాం, ఇరాన్ ఇక నుంచి సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్ళీ బాంబు దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ఇది ఒక వార్త అయినప్పటికీ ఇప్పుడు పీస్ డీల్ మీద సంబంధించి కూడా సంతకాలు జరిగిపోయాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇకపై బాంబులు తయారు చేసేటువంటి ఇకపై ఎలాంటి ఏదైతే హాని కలిగించే అణు బాంబులు అలాంటివి తయారు చేసేటువంటి చెయ్యము అంటూ ఇరాన్ అంగీకరించి సంతకం చేసినట్టు తెలుస్తుంది. బట్ యురేనియం మీద అయితే ఏం మాట్లాడలేదు, దానికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. సో ఏదైనా కూడా తల ఎగరేస్తే మళ్ళీ బాంబులు వేస్తామని చెప్పకనే చెప్తున్నారు ట్రంప్. బట్ పీస్ డీల్పై అయితే సంతకం జరిగింది. నెల రోజుల్లో హార్మూజ్ దగ్గర పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. కమాండ్ నుంచి ఇండో తొలగింపు. అమెరికా ప్రభుత్వం యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేసింది. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఎస్పీలో లుకలుకలు, ఎస్పీలో చీలిక ఖాయమైందని యూపీ మంత్రి ఓంప్రకాష్ రాజ్భర్ సంచలన ప్రకటన చేశారు. నేషనల్ న్యూస్కి సంబంధించి అప్డేట్ చూస్తున్నాం. కొనసాగిన శాంతి ర్యాలీ. సెన్సెక్స్ 347 పాయింట్లు పెరిగి 77.156 వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు బలపడి 24,086 వద్ద ముగిసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద పీస్ డీల్ ఇంపాక్ట్ అనేది మనకి స్టాక్ మార్కెట్ మీద కనపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక ప్రధాన హెడ్లైన్స్కి సంబంధించి చూసుకుంటే, నా బిడ్డ బుడిదైనా ఇవ్వండి, పోలీసులు అయినంత మాత్రాడ చంపి తగలబెడతారా, పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు సర్కార్పై సాయికృష్ణ తల్లి గాది విజయలక్ష్మి ఆక్రోశం. మాఫియా డాన్ కూలీకి పనిచేస్తాడా, సాయికృష్ణ మేనమామ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేన విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ 50 లక్షలు ఇస్తామని వచ్చాడు, ముళ్ళపొడి నవరంగ అంటూ కూడా ఈ వార్తకు సంబంధించి చూస్తున్నాం. బాసు బిగ్ బాసే సూత్రధారులు, పోలీసు అధికారులు పాత్రధారులే. సాయికృష్ణ కనుమరుగు వెనక పక్క కుట్ర. తొలుత ఎత్తుకొచ్చిన 2 మహిళా అధికారుల టాస్క్ ఫోర్స్ చిత్రహింసలు పెట్టిన నేరం ఒప్పించలేక సిఐడికి అప్పగింత. 3rd డిగ్రీ తట్టుకోలేక చనిపోయిన యువకుడు, ఆ తర్వాత పోలీస్ బాస్ బిగ్ బాస్ భరోసాతో మృతదేహం మాయం. ఇప్పుడిప్పుడే వీడుతున్న అసలు గుట్టు, మసిపూసి మారేడికాయ చేసేందుకు పోలీస్ పెద్దల పన్నాగం అంటూ కూడా అసలు సూత్రధారులు ఇందులో బాస్ బిగ్ బాసే అంటూ కూడా రాసుకొచ్చినటువంటి పరిస్థితి. బట్ దీనికి సంబంధించి ఒక దర్యాప్తును కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎలాంటి అంశాలు బయటకు వస్తాయని కూడా మనం చూడాలి. తర్వాత దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ విచారణ జరిపించాలి, సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి డిమాండ్. రాష్ట్రంలో నరరూప రాక్షస పాలన సాగుతోందన్న వంగవీటి నరేంద్ర అంటూ కూడా వార్తను చూస్తున్నాం. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా, పోలీసులే చంపేసి కాల్ చేస్తే ఇక చట్టం ఎందుకు, కోర్టులు ఎందుకు? కాపు యువకుడు సాయికృష్ణ హత్యపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అంటూ పేర్ని నాని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వార్తకు సంబంధించినటువంటి మనం ఆ సాయికృష్ణకి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో అతనే గనక మాఫియా డాన్ కూలికి పనిచేస్తాడంటూ కూడా సాయికృష్ణ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక తల్లి ఆవేదన. బట్ దీనికి సంబంధించి దర్యాప్తులో నిజానిజాలు బయటికి రావాలని ఖచ్చితంగా మనం ఆశిద్దాం. సో అదేవిధంగా ఇక్కడ తర్వాత మరొక వార్త మనం చూసుకుంటే గనక, భారత నావికుల భద్రతే ముఖ్యం, ఈ అంశాన్ని అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో చేర్చాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ విజ్ఞప్తి. ఫ్రాన్స్లో G7 శిఖరాగ్ర భేటీ సందర్భంగా సమావేశమైన ఇరువురు నేతలు ఆ పాయింట్స్ని మనం ఇక్కడ హైలైట్ పాయింట్స్ని కూడా మనం చూస్తున్నాం. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాలన్న ప్రధాని మోదీ, పశ్చిమాసియా సంఘర్షణ ముగింపునకు ట్రంప్ కృషి చేస్తున్నారని ప్రశంసలు. వాణిజ్య చర్చలో మోదీ చాలా కఠినంగా ఉంటారన్న ట్రంప్. ఇక భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోందని స్పష్టీకరణ. ఒమన్ తీరంలో 3 భారతీయుల మృతి పట్ల ట్రంప్ సంతాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రధాని మోదీ ఈ భేటీతో కూడా ఒకటే విజ్ఞప్తి చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు. మొత్తం మీద భద్రత ఏదైతే ఉందో, భారత నావికుల భద్రతకి సంబంధించే ప్రధానంగా ముఖ్యం అంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. తర్వాత సాక్షిలో వచ్చినటువంటి మరొక వార్త మనం చూస్తే, బీచ్ బార్లకు తలుపులు బార్ల. పచ్చజెండా ఊపిన చంద్రబాబు ప్రభుత్వం. తొలి దశలో విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల ఏర్పాటు, మరి దశలో మొత్తం 975 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతటా కూడా విస్తరించే అవకాశం. ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ అంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం బీచ్ బార్లకు తలుపులు బార్ల తెరిచింది. ఆహ్లాదం కోసం కుటుంబ సమేతంగా వెళ్లే బీచ్ల్లో మద్యం ప్రవాహానికి గేట్లెత్తింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన మేరకు బీచ్ బార్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ ఎక్సైజ్ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పరిస్థితి. సో కుటుంబ సభ్యులు వచ్చే చోట్ల బార్లేంటి, ఈ బీర్లేంటి, ఈ వ్యవహారం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి వార్త సాక్షిలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇంకో వార్త చూసుకుంటే, సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్ల అంటూ ఒక క్వశ్చన్ మార్క్. విద్యాశాఖ మంత్రి లోకేష్ సవాల్పై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. మెగా డిఎస్సీ 2025 స్కామ్ ఆధారాలతో సహా బయటపెట్టి చాలా రోజులైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారు. ప్రతి పాయింట్కు పక్క ఆధారాలు చూపారు. ఇవాల్టికి చంద్రబాబు, లోకేష్ దీనిపై సమాధానం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. సిబిఐ విచారణ కోరితే నోరు మెదపడం లేదు. ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య చర్చ కోరితే ఒక అర్థం ఉంటుంది. అసలు గోల్డ్ మెడల్ విజేత దుర్గయ్య అడిగిన ప్రశ్నకు
నీ దగ్గర జవాబేది లోకేష్, డిఎస్సి స్కామ్పై లోకేష్తో చర్చకు నేను రెడీ అంటూ టైము, తేదీ, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా ఓకే అంటూ పేర్ని నాని మాట్లాడిన వ్యాఖ్యలు. దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులతో చర్చకు వస్తాం సిద్ధమా, లోకేష్కు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రతి సవాల్. మనం కూడా చూస్తాం సవాళ్ళు ప్రతి సవాళ్ళు. డిఎస్సి వ్యవహారానికి సంబంధించి కూడా మనం ఈ వార్తలు మనం చూస్తున్నాం. మరి చూద్దాం కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకి చూద్దాం. చంద్రబాబు సర్కార్పై సమరానికి సిద్ధం అంటూ ఒక వార్త. 2 ఏళ్లుగా పీఆర్సీ లేదు, ఐఆర్ ఇవ్వలేదు, ఇవ్వరు కూడా, డిఏ ఊసెత్తడం లేదు అంటూ మరో వార్త. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు అంటూ చూస్తూ ఉన్నాం. ఇక చిన్న ఉద్యోగులందరూ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలకు ఉద్యోగులే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ర్యాంకుల కోసం ఉద్యోగుల మెడపై కత్తి పెట్టిన కలెక్టర్లు, ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు, ఆత్మహత్యల పాలవుతున్న ఉద్యోగులంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల బాధలు తెలుసన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సమాధానం చెప్పాలి. ప్రభుత్వంపై ధ్వజెత్తిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, ఉద్యోగులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ ఫణి పేర్ రాజు మండిపాటు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడి. సో ఆ వివరాలన్నీ కూడా 10లో ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఉండే ప్రయత్నం. ఇక్కడ మనం ఇమేజ్ చూసుకోవచ్చు. 2 ఏళ్లుగా పీఆర్సీ లేదు, ఐఆర్ ఇవ్వరు, డిఏ ఊసెత్తడం లేదు. సో అందరూ ఉద్యోగస్తులు కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగుల కోసం నిలబడతారని చెప్తారు కాబట్టి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఉద్యోగుల బాధలు తెలుసన్నారు కాబట్టి సమాధానం చెప్పాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తోంది, ఒక ఆన్సర్ కావాలని వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. తర్వాత మరొక వార్త మనం చూసుకుంటే కనుక విజయవాడలో జరిగిన భారీ ధర్నాలో పాల్గొన్న వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు. మా ఆఖరి కేకులు చెవికెక్కవ, కోవిడ్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన మాపై ఇంత చిన్న చూప, 4 నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్న పట్టద. చంద్రబాబు ప్రభుత్వంపై చిరుద్యోగుల ఫైర్. విజయవాడలో వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల భారీ ధర్నాకు సంబంధించినటువంటి ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత గోల్డ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూస్తున్నాం. పసిడి 4,800 పతనం, వెండి సైతం 5,300 డౌన్. ఫెడ్ నిర్ణయాల ముందు అప్రమత్తత. అంతర్జాతీయంగా బలహీన పవనాలు, బలమైన రూపాయి వెరసి పసిడి, వెండి బుధవారం భారీగా నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 4,800 తగ్గి 1,54,400 స్థాయికి దిగొచ్చింది. వెండి సైతం కిలో 5,300 నష్టపోయి 2,55,400 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన పనితీరు నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీ బులియన్ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్నట్లు విశ్లేషకుల అభిప్రాయంగా మనకు తెలుస్తోంది. సో సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలు ఇవి, హెడ్లైన్స్. ఇక మనం ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి అప్డేట్స్ చూద్దాం. అసలు ఇందులో ఎలాంటి వార్తలు ప్రధానంగా ఉన్నాయనేది చూస్తే ఉద్ధవ్ సేన 2 ముక్కలు అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. 6 ఎంపీలను ప్రత్యేకంగా ఇక్కడ గుర్తించినటువంటి స్పీకర్ అంటూ చూస్తూ ఉన్నాం. రేపు సిండే సేనలో చేరే అవకాశం, సమాజ్వాదీలోని చీలిక తప్పదంటూ ప్రచారం. 25 మంది ఎస్పీ ఎంపీలు ఎన్డీఏలోకి, అదేం లేదన్న అఖిలేష్. ఎన్సీసీ శరద్ పవార్ పైన బీజేపీ కన్ను, వాకౌట్తో ముఖ్య బిల్లులకు డీఎంకే సహకారం. నెలలోగా 330 దాటున్న ఎన్డీఏ బలం. మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు ఖాయం అంటూ కూడా ఒక నేషనల్ న్యూస్ మనం చూస్తున్నాం. ఉద్ధవ్ సేన 2 ముక్కలు కాబోతుందా అన్నటువంటి వార్తకు సంబంధించినటువంటి హెడ్లైన్ అది. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక మరొక హెడ్లైన్ మనం చూద్దాం. హ్యాట్రిక్తో మెస్సీ మెరైస్. ఫిఫా వరల్డ్ కప్లో సూపర్ ఫీట్. ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ క్లోజ్ సమయంగా లియోనెల్, అర్జెంటీనా అదిరే బోని అంటూ స్పోర్ట్స్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక సర్కారు బడికి వెళ్దాం. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఒకే స్కూల్లో 85 మంది విద్యార్థుల చేరిక. పూలు చల్లి మేళ తాళాలతో టీచర్ల ఘన స్వాగతం. బడిలో చేరితే సొంత డబ్బుతో సైకిళ్లు. OHM బంపర్ ఆఫర్. ఈ ఏడాది సీట్లు ఖాళీ లేవు. బోడపాడులోనూ అడ్మిషన్ బోర్డు అంటూ చూస్తూ ఉన్నాం. సర్కారు వారి పాఠం చక్కగా వినిపిస్తోంది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులను రారమ్మని పిలుస్తోంది. కొత్తగా ఉపాధ్యాయుల నియామకం, వసతుల పెంపు ఫలితాలను ఇస్తోంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య, పుస్తకాలు ఉచితం, మధ్యాహ్న భోజనం, ఇంకా మరెన్నో సౌలభ్యాలంటూ ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారం ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి. దీనికి నిదర్శనమైన 3 ఘటనల వివరాలు. ఆ వివరాలన్నీ కూడా 3వ పేజీలో ఇంకా అక్కడ విపులంగా ఉన్నటువంటి పరిస్థితి. విజయనగరం జిల్లా బొద్దం జడ్పీ ఉన్నత పాఠశాలలో చేరిన కొత్త విద్యార్థులపై పూలు చల్లి స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయుల ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. సర్కారు బడికెళ్దాం. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఒకే స్కూల్ 85 మంది విద్యార్థుల చేరిక కొత్తగా. నిజంగా ఇదొక శుభారంభం. మీరు ఫారెన్లో చూసుకున్న
ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఈ మాఫియా ఇదంతా కూడా ఉండదు. ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి, అక్కడ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అలాంటి సిస్టమ్ ఇక్కడ కూడా రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు. సో అలాంటి ప్లేసెస్లో కూడా పిల్లలు చదువుకోవాలి, ఆహ్లాద వాతావరణం ఉండాలి, అలాంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. బుక్స్, ఫుడ్ ఇవన్నీ కాదు, మంచి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తే చక్కగా చదువుకుంటారు. టెన్షన్స్, ప్రెషర్స్ లేని చదువులు ఉండాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి ముందడుగు పడుతుందని మనం ఆశిద్దాం. సో మరో వార్త మనం చూసుకుంటే, అండగా ఉంటాం, మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్కు సాయం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఎవరైనా దాడి చేస్తే సహాయంగా వస్తాం, మోదీ అందంగా దేవదూతలా ఉంటారు, కానీ ఆయన గొప్ప కఠిన వాణిజ్య చర్చాకర్త అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. హార్మోజ్ భారత నావికుల మృతిపై దిగ్భ్రాంతి, భారత నావికుల భద్రత మాకు కీలకం అంటూ మోదీ చెప్పిన మాటలు. సంక్షోభాలు తలెత్తినా వాణిజ్యం ఆగొద్దు, G7 భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో ఇంపాక్ట్ వేదికను ఏర్పాటు చేయాలి. G7 సదస్సులో మోదీ. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచంలో 6వ వంతు జనాభా అభివృద్ధి చెందినట్టే అని వ్యాఖ్య. 4 దేశాల అధినేతలు, EU నేతలతో భేటీలు అంటూ వార్త చూస్తున్నాం. ఇక ఇండో తీసేసి మ్యాప్ మార్చేసి పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో తొలగించిన అమెరికా, ఇక US పసిఫిక్ కమాండే బాధ్యతల్లో మార్పు లేదు. పెంటగాన్ కమాండ్ మ్యాప్లో POKను పాక్ భూభాగంగా చూపిన వైనం అంటూ కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం. భారత్పై కానీ ప్రధాని మోదీపై కానీ దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్కు శ్వేత సౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్లే అని తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, సుంకాల విధింపు, ఇక ఇటీవల హార్మోజ్ అమెరికా దాడుల్లో 3 భారతీయులు మరణించడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఫ్రాన్స్లో ఏవియాన్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఏదైతే G7 సదస్సులో ఈ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇరాన్ మాట తప్పితే మళ్ళీ బాంబులు వేస్తాం, ఆ దేశం 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. ఒప్పందానికి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు. డీల్తో హార్మోజ్పై ఇరాన్కు గుత్తాధిపత్యం, ట్రంప్ సర్కార్ని హెచ్చరించిన నిఘా విభాగం. ఇరాన్ పునర్నిర్మాణ ప్యాకేజీ $300 బిలియన్, అవన్నీ ప్రైవేటు పెట్టుబడులు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. నిరంజన్ను ఆప్యాయంగా ముద్దాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభిమాని చెంతకు హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్కు జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శ. ఆరోగ్య స్థితి చూసి కంటతడి, వైద్య ఖర్చులకు 1,00,000 సాయం, నిరంజన్ తల్లిదండ్రులకు క్యాంటీన్, ఇంటి ఏర్పాటుకు హామీ అనేటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. రైట్ ఇక తర్వాత మనం చూసుకుంటే కనుక, పొలాల్లో పడేసిన ATM మిషన్. నిన్న ఏదైతే ఆల్మోస్ట్ ATM మిషన్ని దోచుకెళ్ళినటువంటి, కట్ చేసి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన న్యూస్ చూస్తే కనుక పొలాల్లో పడేసిన ATM మిషన్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ATMని ఎత్తుకుపోయారు, తాడు కట్టి ఊడబెరికి ఎత్తుకెళ్ళినటువంటి దుండగులు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం దాదాపు ఇక్కడ పొలాల్లో పడేసినటువంటి వైనం అయితే 16 లక్షలు అందులో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా 7 నిమిషాల్లో కూడా జరిగిపోయింది ఈ వ్యవహారం అంతా కూడా. అంటే అంత దోపిడీ జరిగిందనమాట. తీసేసుకున్నారు, ఆ ATM మిషన్ని పడేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఎవరు ఏంటన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లిక్కర్ లేని బీచ్ శాఖలు అంటూ కూడా మరో వార్తను మనం చూస్తూ ఉన్నాం. రైట్, లిక్కర్ లేని బీచ్ శాఖలు అంటూ కూడా మనం ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీరు, వైన్, రెడీ టు డ్రింక్స్ విక్రయం. విశాఖ సూర్యలంక బీచ్లో పైలట్ ప్రాజెక్టు నిబంధనలు విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఆహ్లాదంగా వచ్చే బీచ్ల దగ్గర బీచ్లు, బార్లు ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. బట్ ఇక్కడైతే లిక్కర్ లేని బీచ్ శాఖలు అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. భూ సమీకరణకు సై, అమరావతికి తొలగుతున్న అడ్డంకులు. LPSకు ముందుకు వస్తున్న మిగిలిన రైతులు. తాజాగా 4 గ్రామాల్లో 106 ఎకరాల అప్పగింత, త్వరలో మరో 130 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ. 2024 తర్వాత భారీగా అప్పగింత, ఇదే ప్రథమం. పెద్ద రైతులంతా కూడా ముందుకు వస్తున్న వైనం అంటూ మరో వార్త మనం చూస్తున్నాం. తర్వాత DSCపై చర్చకు సాయి, దమ్ముంటే జగన్ స్పందించాలి. ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న గొడ్డలి పార్టీ నేతల పారిపోయే రకం కాదు, మళ్ళీ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ లోకేష్ చెప్పారు. మళ్ళీ ఇంకో DSC కూడా నిర్వహించబోతున్నాం 10,000 పోస్టులతో. ఇప్పుడు 16,400 పైగా పోస్టులు ఇచ్చాము. ఇక రాబోయే రోజుల్లో కూడా 10,000 పోస్టులతో ఇంకో DSC నిర్వహించబోతున్నాం. దమ్ముంటే ఆపుకోండి. ఇలాంటి DSC నిర్వహణ నియామకాలకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నమే మీ కుట్ర తప్ప వేరే ఏం లేదంటూ లోకేష్ సవాల్ విసిన పరిస్థితి. జగన్ను బెంతాహాయ్ అనొచ్చు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ను బెంతాహాయ్ అంటే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ అంటే అటు తిరుగుతూ వస్తారు. రాష్ట్రంలో ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు అర్థమవుతాయి అనడం సభ్యమని లోకేష్ అన్నారు. ఆయన బెంగళూరులో 3 రోజులు, తాడేపల్లిలో 1 రోజు, హైదరాబాద్లో ఇంకో 3 రోజుల వంతున ఉంటారు. అందుకే ఆయన్ను
బెంతా హైగా పిలవడం సమంజసంగా ఉంటుందని లోకేష్ మాట్లాడిన పరిస్థితి. పెళ్ళైన దగ్గర నుంచి అనుమానమే, ఇంట్లో సీక్రెట్గా సీసీ కెమెరా, బ్యాగ్లో ట్రాకర్, ఆయనతో కాపురం చేయలేను, భర్త వేధింపుల గురించి తల్లికి చెప్పిన టెకి, విశాఖకు రాకముందే ముస్సరిలో మృతి, గాయత్రిని భర్తే చంపాడని ఆరోపణలు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తుంది, వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు, పెళ్ళై 7 నెలలే అవుతుంది, గత నవంబర్లో పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది అన్నారు. బట్ ఇక్కడ చూస్తే కనుక ఇంట్లో సీక్రెట్గా సీసీ కెమెరా, బ్యాగ్లో ట్రాకర్, ఆయనతో కాపురం చేయలేను, భర్త వేధింపుల గురించి తల్లికి చెప్పిన టెకి ఎవరైతే ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. విశాఖకు రాకముందే ముస్సరిలో మృతి, గాయత్రిని భర్తే చంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం. తర్వాత మనం చూసుకుంటే టీటీడీకి అధికారులు కావాలను, వెంటాడుతున్న సిబ్బంది కొరత, కీలక పోస్టులు ఖాళీ, మరికొన్ని బాధ్యతలు కింది స్థాయి సిబ్బందికి, పలు విభాగాల్లో పెరిగిన పనిభారం, నత్తనడకన అభివృద్ధి పనులంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడంతా బాగున్నారా? విదేశాలకు వలస వెళ్ళిన వారిపై ఆరా, సచివాలయ మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు. ఇక మైగ్రేషన్ మానిటర్ అధికారులుగా నియామకం, ప్రతి 3 నెలలకోసారి ప్రవాసుల యోగక్షేమాలపై ఆరా తీయాలన్న ఆదేశం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. నిజంగా అదొక మంచి పరిణామమే. చాలా రిచ్ పని రాక్షసుడు, తొలి ట్రిలియనియర్ ఎలాన్ మస్క్ నివసించేది 450 చదరపు అడుగుల ఫ్లాట్లో అంటూ కూడా ఒకటి చూస్తున్నాం. స్పేస్ ఎక్స్ ఐపీఓ ద్వారా ఒక్కరోజు మస్క్కు వచ్చిన లాభం అంబానీ సంపదకు దాదాపు రెట్టింపు. ఒక్కరోజు వచ్చిన సంపాదన. మస్క్ కలెక్షన్లో ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన వింటేజ్ కార్లు, ఖరీదైన పలు చేతి గడియారాలు, 4 భాగస్వామ్యులు ద్వారా 14 మంది పిల్లలు, వారి కోసం అస్టిన్లో విలాసవంతమైన మ్యాన్షన్ అంటూ కూడా వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏది అయినా కూడా ఎలాన్ మస్క్ సంపాదన అయితే ప్రస్తుతం ఒకరోజు సంపాదన దాదాపు అంబానీని వాళ్ళని దాటిపోతుంది అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎలాన్ మస్క్కి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే తన పర్సనల్ లైఫ్ అనేది మనం పక్కన పెట్టేస్తే కనుక ఇక్కడ ఆయన ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఇలా వచ్చారు. ఆల్మోస్ట్ అతనికి సంబంధించి చూసుకుంటే కనుక ఒకానొక టైంలో మనం చూసుకుంటే ఆయన చాలా రిచ్ పని రాక్షసుడు అనుకుంటున్నాం కదా, బ్యాంక్రప్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. స్టార్టింగ్లో చాలా రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవుతూ వచ్చి తర్వాత ఒక్కసారిగా కూడా ఈ రేంజ్కి, అంటే ఒక్క రోజులో ఒక సంపాదన అనేది కొన్ని కోట్లలో, వందల వేల కోట్లలో వస్తుందంటే పూర్తిగా అదొక ఆయన ఒక ఆలోచన ధోరణి కావచ్చు, బిజినెస్ పరంగా అతను ఎంచుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా కావచ్చు. సో ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా పని విషయంలో అయితే తీసుకోవాలి. ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఎన్ని ఆటంకాలు ఏర్పడినా ఎలా ముందుకు సాగాలనేటువంటి విషయంలో తీసుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. ఇక ఇంకేమైనా మనం మిస్ చేసామా? లేదు, రైట్. అన్ని ప్రధాన హెడ్లైన్స్ని కూడా ఆల్మోస్ట్ మనం కవర్ చేసాం. బట్ ఇక్కడ ఇంకొక న్యూస్, పవన్ను ఇరికించాలి, ఆయనపై కాపులను రెచ్చగొట్టండి, సాయి కృష్ణ అదృశ్యం, మనకు అడ్వాంటేజ్ కావాలి, ధర్నాలతో హడావిడి చేయాలి, వైసీపీ కాపు నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా నిజంగా ఇది ఒక ప్రధాన హెడ్లైన్ అని అనుకోవాలి. రాసుకొచ్చారు. కన్నబాబుకు పర్యవేక్షణ బాధ్యతలు, విషయం ఏదైనా వివాదాస్పదం చేయాలి, సావును రాజకీయాలకు వాడుకోవాలి, ఇదే వైసీపీ పాలసీ. దీనికి అనుగుణంగా కొత్తగా కుతంత్రాలకు తెరలేపుతోంది. విజయవాడకు చెందిన రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసును తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ ఆయన కాపు కులానికి చెందినందున ఈ విషయాన్ని తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని సూచించారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్లో జగన్ మాజీ మంత్రి కన్నబాబుతో పాటు వైసీపీకి చెందిన పలువురు కాపు నేతలతో సమావేశమయ్యాయన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు సాయికృష్ణ అదృశ్యం కేసును వాడుకోవాలి అంటూ కూడా ఒక వార్తని మనం చూస్తూ ఉన్నాం. దాని వివరాలు మనకు కావాలంటే 14లో ఇంకొంచెం డీటెయిల్గా ఉన్నాయి. సాయికృష్ణ అదృశ్యంపై సీఎం సీరియస్, సింగపూర్ నుంచి రాగానే ఉప ముఖ్యమంత్రి సిఎస్ డీజీపీ నిఘా చీఫ్ కమిషనర్తో భేటీ, సీఐ నాగరాజ్ను వీఆర్కు పంపామన్న డీజీపీ, తక్షణం సస్పెండ్ చేయాలనే నిర్ణయం, సీనియర్ ఐపీఎస్తో విచారణకు ఆదేశం, దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీ, సాయికృష్ణ సిఐ ఒకే కులం వారు అయినా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రతి విషయానికి కులం రంగు పూస్తున్నారు. ఇలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం. సాయికృష్ణపై 22 కేసులు, రౌడీ షీట్. గత డిసెంబర్లో స్నేహితుడిని చంపి జగ్గైపేట ఆసుపత్రిలో పడేసిన వైనం, బెయిల్పై వచ్చాక మార్కాపురం పైన అక్కడి నుంచి కృష్ణలంక పోలీసులే తీసుకొచ్చి చంపేశారంటున్న తల్లి, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న పోలీస్ కమిషనర్, కోర్టు విచారణ ఈ నెల 29కి వాయిదా. సో
ఏది ఏమైనా కూడా ఈ విషయంలో చంద్రబాబు సీఎం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్యం ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. లాకప్ డెత్ అని సాయికృష్ణను పోలీసులు కొట్టి చంపారంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించినట్టు తెలుస్తోంది. సో సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి విషయంపైకి చాలా కీలకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. లగ్జరీ రిసార్ట్గా రిషికొండ ప్యాలెస్ మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం. టీపీపీ విధానంలో పెద్ద సంస్థలకు ఇస్తాం. కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్కు ఒక బ్లాక్. ప్రస్తుతం ప్యాలెస్ నిర్వహణకే భారీగా ఖర్చు. కొండ కింద భూమిని కొన్ని సంస్థలు కోరాయి. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తాం. కేబినెట్ సబ్ కమిటీ వెల్లడి. నివేదికను కేబినెట్కి ఇస్తామన్న సభ్యులు. భవనాలను పరిశీలించిన మంత్రులు కేశవ్, దుర్గేష్, డోలా అధికారులు. రిషికొండపై భవనాన్ని పరిశీలిస్తున్నటువంటి ఒక ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. పయ్యావుల, కందుల దుర్గేష్, డోలా వీరాంజనేయ స్వామి ఈ ముగ్గురి యొక్క ఇమేజ్ని తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తం మీద రిషికొండ ప్యాలెస్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక లగ్జరీ రిసార్ట్గా మార్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే ఇండియాపై దాడి జరిగితే అండగా మేముంటాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుంచి ఇండో తొలగింపు. అమెరికా రక్షణ శాఖ దానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్. హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కార్ సన్నాహాలు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా హైదరాబాద్లో చాలా రకాల వార్తలు మనం చూస్తున్నాం. ఆహార పదార్థాల కల్తీ 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 అంటూ కూడా హైడ్రా తరహాలోనే కల్తీ కట్టడికి కూడా ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏమైతే హైదరాబాద్లో ఉన్న హోటల్స్ జాగ్రత్త, మీరు ఎక్కడైనా సరే ఎలాంటి అన్హైజీనిక్ మెయింటైన్ చేసినా సీజ్ చేసేటువంటి పరిస్థితి రాబోతోంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికే రోల్ మోడల్. నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉన్నాం. 27 లక్షల మంది స్టూడెంట్లకు ఇది అంకితం అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఏదేమైనా కూడా ప్రభుత్వాలు నిజంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఫోకస్ చేయడం ఒక శుభ పరిణామంగా మనం చూడాలి. ఇదొక వార్త. మెస్సీ మెరుపులు స్పోర్ట్స్కి సంబంధించి. ఇక విమెన్స్ టీంకు 2వ విక్టరీ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. వన్డే సిరీస్ మనదే అంటూ కూడా మరొక స్పోర్ట్స్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్పై ఫైనల్ ఇయర్ విద్యార్థుల వేధింపులు అంటూ ఒక హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. పార్టీలో సర్ హంగామా అంటూ మరొక వార్త. మీ ఉత్పత్తులు మాకొద్దు అంటూ కూడా ఆల్మోస్ట్ ఏదైతే మన మిర్చి, మామిడి, కూరగాయలను తిప్పి పంపుతున్న విదేశాలు, ముఖ్యంగా చైనా, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ కూడా తిరస్కరణ. నిజంగా పక్క దేశాలు ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాయో చూడండి. కెమికల్స్ అవి ఎక్కువగా ఉంటే వాళ్ళు అంగీకరించరు తినడానికి కూడా. సో ఆర్గానిక్ని ఇష్టపడతారు. సో భారతదేశం కూడా ఆ విధంగా అడుగులు వేయాలి. ఏదో మొత్తం మీద ప్రొడక్ట్స్ అంటే ఏదైతే ఆహార పదార్థాల యొక్క ఇదిని ప్రొడక్టివిటీని పెంచే దిశగా కూడా ఏదో రసాయనాలు అవి ఇవన్నీ వాడేసి పెంచితే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు. సో తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. మీ ఉత్పత్తులు మాకొద్దు అంటూ ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. ఈ మనం తినే వాటినే మనమే ఆర్గానిక్గా ఉంచుకోవాలి. ఇతర దేశాలకు పంపేటప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలిసి వస్తుంది. సో విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు 1.62% పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు. ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆల్మోస్ట్ 70,304 మంది ఉద్యోగులకు ప్రయోజనం. ప్రభుత్వంపై ఏటా 9.35 కోట్ల అదనపు భారం అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. నీట్ పేపర్ పేరుతో స్కామర్ల బల అంటూ మరొక ఇప్పుడు ఏదైతే ఒక నీట్ పేపర్ లీక్ అవుతున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే కొన్ని సంస్థల మీద తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నారు. సో మరి ఇప్పుడు చూస్తే స్కామర్ల బల అంటూ కూడా నీట్ పేరుతో మరి ఇంకొక వార్తను చూస్తూ ఉన్నాం. తర్వాత బీఆర్ఎస్పీ నిరాధార ఆరోపణలు. గురుకులాల్లో టెండర్లలో ఎలాంటి స్కామ్ లేదు, మంత్రి అజారుద్దీన్ అనేటువంటి ఒక హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థి గర్జనలో రాహుల్ ఆల్మోస్ట్ ఇదొక ఏదైతే ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కావచ్చు, దాని గురించి ఎక్కడికక్కడ ఎండగడుతున్న వైనాన్ని, కేంద్రాన్ని, ఆ వార్తని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇవి ఇవాల్టి ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. సో ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాం. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు అన్ని దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్, వాటి వెనుక దాగున్నటువంటి విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేశాను. తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.